సిద్ధాంతి గారు మన శ్రేయోభిలాషి. పిలవకపోయినా వచ్చి ఆశీర్వదించమని నువ్వు చెప్పేదానివి కదా అఖిల. అంటే ఈయన గారు ఆశీర్వదిస్తానని అక్షింతలు తీసుకుంటే ఈ చాముండేశ్వరి తల వంచాలా? అమ్మా అఖిలాండేశ్వరి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైనది అంటున్నారు, అది మీకా మాకా? భవానీ, అఖిలక్క అదే అడుగుతుందని గబుక్కుని నేననేశాను బావుగారు. నువ్వు అడిగింది కరెక్టే భవానీ. చూసారా బావుగారు, అఖిలక్క మనసులో మాట నాకిట్టే తెలిసిపోతుంది. తోడికోడల్ని కదా, తోడుగా ఉండి ఆ విద్యను అభ్యసించాను. నోరు మూసుకుంటావు పిన్ని, సిద్ధాంతిగా చెప్పేది విందాం. అమ్మా అఖిలాండేశ్వరి, నిత్యం మీ క్షేమం కోరి ఉపాసించేవాణ్ణి. మనసు మార్చుకోవచ్చు గాని శాస్త్రాన్నైతే మార్చలేమమ్మా. ఆ రోజు జనం ముందు మీ మాటకు ఎదురు చెప్పలేకపోయాను గాని నిజమైతే చెప్పాలని వచ్చాను. ఏంటా నిజం? నన్ను ఇబ్బంది పెట్టేదైతే చెప్పక్కర్లేదు. బాధ పెట్టేదైనా సరే ఆ నిజాన్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే అబద్ధమైతే జరగదు, నిజమైతే జరగడాన్ని ఏ శక్తి ఆపదు. ఏం జరగబోతుంది సిద్ధాంతి గారు? దేవేంద్ర పార్వతి పట్ల మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవడం శ్రేయస్కరం. పరువు ప్రతిష్టలని వాళ్ళని దూరంగా పెట్టి వారసుడు వద్దంటే మాత్రం జరగబోయేది ఆపతరం కాదని ఈ శాస్త్రాలు చెబుతున్నాయి. వందేళ్లకొకసారి వచ్చే గ్రహకుండలం వల్ల మహర్దశ వస్తుంది. వైభవోపేతమైన వంశోద్ధారకుడు మీ ఇంటికి రాబోతున్నాడు తల్లి. ఎలా వస్తాడు సిద్ధాంతి గారు? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెతుంది. ధనిష్టా నక్షత్రంలో జన్మం జరుగుతుందని రాసుందమ్మా. విన్నావు కదా అఖిల, జరుగుతుందని సెలవిచ్చారు. పార్వతి వల్ల మంచి జరుగుతుంది. సిద్ధాంతి గారు సెలవిస్తే మాత్రం అఖిలక్క ఒప్పుకుని వాళ్ళ హనీమూన్ కి సెలవివ్వాలి కదా. రాసుందని చెప్పారు, ఏది ఎలాగైనా జరుగుతుంది పిన్ని. జనంలో ఉన్న ఒకరిద్దరు పిచ్చోళ్ళు మాటలు పట్టించుకుంటే పరువేం పెరగదు, పట్టించుకోకపోతే తరగదు. అవునమ్మా, ఆ వారసుడి వల్ల వంశగౌరవం, సంపద రెండింతలవుతాయి. ఇది చెప్పడానికి వచ్చారా సిద్ధాంతి గారు? మీ మీద గౌరవంతో విన్నాను. నేను చెప్పేది మీరందరూ వినండి. ఈ ఇంట్లో పార్వతి స్థానమే ప్రశ్నార్థకం అంటుంటే వారసుడొస్తాడని అనవసరమైన ఆలోచనలు దూరమైపోతున్న వాళ్లలో రేకెత్తించకండి.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు కూడదు అని పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్తున్నాను. మీ మాటే శాసనమక్కా. ఈ మాట మర్చిపోతే స్వామీజీ గారు చాలా నష్టపోతారని గుర్తు పెట్టుకుంటే మంచిది. అమ్మా అఖిలాండేశ్వరి, మతిలేని వాళ్ళు మీ తోడుకోళ్లైనట్లు పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళను కూడా ఆత్మబంధువులు అనుకోరాదమ్మా. నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నన్ను తిట్టారని నాకు అర్థమైందిలే సిద్ధాంతి గారు, ఇంకేం చెప్పనక్కర్లేదు. సిద్ధాంతి గారు, ఈ విషయంలో చర్చలు నిర్ణయాలు అనవసరం. వేళకి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. ఆహారం మాత్రమే సాత్వికంగా ఉంటుంది, నా ఆలోచన మాత్రం కఠినంగా ఉంటుంది. దూరమయ్యే వాటిని అద్దంలో కూడా దగ్గరగా చూపించకండి. మా కాళ్ళు చేతులు కడుక్కుండండి సిద్ధాంతి గారు. వద్దమ్మా, కన్నీళ్లతో వడ్డిస్తే నేను భుజించలేను. శివశంకర, నమ్మిన ఆడపిల్ల సంతోషంగా లేకపోతే జరిగే నష్టాన్ని కొలవలేం. జాగ్రత్త. అఖిలాండేశ్వరి ఇలా మాట్లాడింది శివశంకర. వీరభద్రస్వామి ఉత్సవాలు పూర్తయితే ఈ ఇంటికి పట్టిన అరిష్టం తొలగిపోతుంది అన్నారు. కాని ఈ ఇంటి ఇల్లాలు ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని మేమెవరూ ఊహించలేదు సిద్ధాంతి గారు. మా ఆవేశం ఎక్కువసేపు ఉండదనుకున్నాం. కోపం చల్లారి మళ్ళీ దయ చూపుతుందనుకుంటే మీరు వచ్చేదాకా పరిస్థితి అయోమయంగా ఉండేది. మీతో మాట్లాడాక అఖిల అంటే నిర్ణయం మార్చుకుంటుందనుకున్నాం గాని మొండి పట్టుపట్టారు. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడింకా దయనీయంగా మారిపోయింది. పెదబాబు పార్వతి జీవితాలు ఏమైపోతాయని భయంగా ఉంది సిద్ధాంతి గారు. వారిద్దరి కష్టాలు కారణాలతో కూడుకున్నది శివశంకర. కష్టంలోనైనా కలిసుంటారే గాని వాళ్ళని విడదీసేది కష్టమని తెలుసుకోవాలి అఖిలాండేశ్వరి. మామకు తెలియందేముంది సిద్ధాంతి గారు? అన్నీ తెలిసిన అహం అడ్డొచ్చినప్పుడు సమయానికి ఏవీ గుర్తురాని సందిగ్ధంలో పడిపోతారు. ప్రస్తుతం అఖిలాండేశ్వరి పరిస్థితి అంతే. అఖిల ఇదివరకు అలా ఉండేది కాదు. దేవతామూర్తిలా ఉండే నా భార్య ఇంత కఠినంగా మారినందుకు నా గుండె తట్టుకోలేకపోతాను సిద్ధాంతి గారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతున్నాను. కరుణ లేని ఆ కళ్ళనా నేను చూసేది అన్న ప్రశ్న నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తోంది. అఖిల సాధించిన విజయాల ముందు ఆ గర్వం ఏ పాటిది అనిపిస్తోంది. అయినా ఎందుకిలా చేస్తుందో అంతుపట్టడం లేదు.
సిద్ధాంత్ గారు, ఎన్ని సమస్యలు వచ్చినా మేమంతా ఎంతో సంతోషంగా ఉంటాం. మమ్మల్ని ఆశీర్వదించే మీకు తెలుసు. కానీ మామ్ హ్యాపీగా లేకుండా కోపంగా మూర్ఖంగా ఉంటే మేము తట్టుకోలేం సిద్ధాంత్ గారు. భవానీ అన్నట్టు ఆ నీలాంబరి అఖిలను ప్రభావితం చేసింది అంటారా? దానికి ఆంటీ లొంగిపోరు అంకుల్. కానీ ఏదో జరిగింది. ఏది ఏం జరిగినా మీరు మాత్రం తొందరపడి సాహసించకండి. ఈ ఇంటికి వారసులు రావాలి. అప్పుడైనా అఖిలాండేశ్వరి మనసు మారుతుందేమో చూద్దాం. మహి ఐశ్వర్యలు తల్లిదండ్రులు కాబోతున్నారు సిద్ధాంత్ గారు. కానీ పెద్దబాబు పార్వతులు వారి జాతకరీత్యా వారసత్వం అనేది మొగ్గతొడిగి ఉండాలి. చూద్దాం ఏ రోజు ఫలప్రదం అవుతుందో. ఆ శుభవార్త వినే రోజు త్వరగా రావాలి సిద్ధాంత్ గారు. నేను చెప్పినట్టు ధనుష్ఠా నక్షత్రంలో వారసుడు రావాలి. ధైర్యంగా ఉండండి. అఖిలాండేశ్వరి జాతకాన్ని మళ్లీ పరిశీలనగా చూస్తాను. పరిష్కారం కనపడుతుంది. శుభం భూయాత్. డాడ్, బ్రో వదిల్ని ఫారం పంపించేద్దాం. మామ్ తెలుసుకునేలోపు సిద్ధాంత్ గారి మాటను నిజం చేద్దాం. ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేయాలి మహి. వరి అవ్వకండి అంకుల్. వీసా డిపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్ పనిచేస్తుంది. సైలెంట్ గా సీక్రెట్ గా పని అయిపోతుంది. బావ పార్వతి హ్యాపీగా ఉంటే ఆ బాధ మర్చిపోతారు. అమ్మా, ఈ ఇంటికి రాబోయే వారసుడు నీ మనవడు కదా అమ్మా. పార్వతి కడుపున పుడితే ఆ బిడ్డ కూడా పని మనిషి అవుతాడనే అలా ఎలా చెప్తావమ్మా? పార్వతిని పట్టపు మహారాణి చేస్తానని చెప్పిన నువ్వే ఇలా అవమానిస్తే తనెంత బాధపడుతుందో ఆలోచించావా అమ్మా? పార్వతిని ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, కానీ తన గర్భంలో పెరిగే బిడ్డ మీదైనా నువ్వు దయచూపకపోవా అని ఆశపడిందమ్మా. కానీ నువ్వింకా ప్రపంచాన్ని చూడని వాణ్ణి కూడా పనివాడి కింద జమ కడితే ఎంత నొచ్చుకునుంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించు. డాడ్, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బ్రో వదిలిని ఫారెన్ పంపించేద్దాం. న్యూజిలాండ్ వీసా దొరుకుతుంది అంకుల్. రేపు మార్నింగ్ రమ్మన్నారు. బావ సైన్ చేసినా సరిపోతుంది. అఖిలకి చెప్పకుండా పంపిస్తే అగ్గి మీద గుగ్గిలం పోసినట్టు అవుతుందేమోనమ్మా. అంకుల్, ఆంటీ బెదిరింపులకు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా తల వంచుతుంది. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేదాకా ఈ విషయం దాస్తే చాలు. పార్వతి అమ్మ మాటలకి మనస్తాపానికి గురై ఏదైనా చేసుకుంటే నో. పార్వతి, పార్వతి
పార్వతి పార్వతి ఎక్కడి నుంచి చేస్తున్నావు? బాధపడ్డా ఎవరికీ తెలియదని ఇక్కడికొచ్చి కూర్చున్నాను పెద్దబాబు గారు. ఏంటిది ఈ గ్లాస్లో ఏముంది? కంగారు పడకండి, బాధని దిగమింగుతాను కానీ విషాన్ని మింగి నా పిట్టని సంపుకోను. ఇది మంగమ్మ విచ్చిన కసురాకు రసం. బిడ్డ మంచిగా పెరగాలని తాగుతున్నాను పెద్దబాబు గారు. చెప్పు పార్వతి. ఒట్టేశాక మాట మార్చి చెప్పే ఎంత పెరిగిదాన్ని కాదు పెద్దబాబు గారు. నిజంగా మన బిడ్డ బాగుండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అమ్మగారు అన్నట్టు నా కడుపును పెరిగే బిడ్డ పనుడైతే ఏంటి, మనకైతే సంటోడే కదా. కాకపోతే మీ రక్తం పంచుకు పుట్టేటోడు యువరాజులాగా పుట్టడు. వెండి మూలతాడు కట్టడు, ఎర్రదారమే కడతాడు. ఇలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టానని గర్వపడతాడు పార్వతి. అది కాదా రాజరికం? అది కాదా విజయం? ధైర్యం అంటే అన్నీ ఉన్నప్పుడు వచ్చే ధీమా కాదు పార్వతి. ఏమీ లేనప్పుడు లేనిదాన్ని కూడా కూడగట్టుకుని తలెత్తి చూడడమే ధైర్యం. నా కొడుకు పని మనిషి కడుపున పుట్టొచ్చు, కాని తండ్రి రాజు. మహారాజు. ఆ నెత్తుల్లోనే ఆ శక్తి ఉంటుంది. అజ్ఞాతంలో పుట్టినా మంచిదే పార్వతి. అమ్మ కోపాలకు దూరంగా ఉండటమే నయం అనిపిస్తుంది. బాధపడుకో. పెద్దబాబు డాడ్. బావా ఏంటి మీరనేది? అంటే బ్రో వదిన. నాన్నా, నువ్వు నాన్నవు కాబోతున్నావా? నిజమా పార్వతి? చెప్పనే లేదంటమ్మా. బ్రో ఈ గుడ్ న్యూస్ మాతో షేర్ చేసుకోకుండా ఎందుకున్నావు బ్రో? సిద్ధాంతి గారన్న మాటల్ని మీరు నిజం చేయాలని వీళ్ళిద్దరూ మీ ఇద్దరిని ఫారెన్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మీరే శుభవార్త చెప్పారు. సంతోషంగా ఉందమ్మా. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ డాడ్. బ్రో పార్వతి కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్. లవ్ యూ సో మచ్. పార్వతి నాకు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ వదినా. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. ఇంట్లో గొడవలు కాకుండా మంచి జరిగింది. ఇంతకన్నా మనకేం కావాలి? కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ ఐశ్వర్య.